గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలు పూర్తి చేశాం. శాంతి పర్వంలో కూడా 17 అధ్యాయాలు పూర్తి చేశాం. 18వ అధ్యాయాన్ని ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ తూష్ణిం భూతం తు రాజానాం పునరేవార్జునో బ్రవీత్ సంతప్తః శోక దుఃఖాభ్యాం రాజవాక్శల్య పీడితః. వాక్శల్య పీడితః. ధర్మరాజు ఆ తర్వాత నిశ్శబ్దం వహించాడు. శోకాన్ని దుఃఖాన్ని పొందిన అర్జునుడు ధర్మరాజుతో మళ్ళీ ఇలా అన్నాడు. ఒక విడత అయిపోయింది అందరు చెప్పడం. అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది. రెండో విడత భీముడు మొదలుపెట్టాడు మళ్ళీ చెప్పడం. భీముడికి సమాధానం చెప్పాడు ధర్మజుడు. నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. అర్జునుడు మళ్ళీ చెప్తున్నాడు. అర్జున ఉవాచ కథయంతి పునరావృత్తం ఇతిహాసమిమం జనా విదేహరాజ్ఞ సంవాదం భార్యా సహ భారత. పూర్వం జరిగిన ఈ జనకుడి యొక్క ఇతిహాసాన్ని చెప్తానన్నయ్య. జనకుడికి భార్యతో జరిగిన సంభాషణ ఇది. ఉత్సృజ్య రాజ్యం భిక్షార్థం కృతబుద్ధి నరేశ్వరం విదేహరాజ మహిషి దుఃఖిత భాషిత. రాజ్యాన్ని విడిచి భిక్షాటన చేసుకోవాలన్న జనక మహారాజుతోటి అతని భార్య ఏమన్నదంటే, ధనాన్యపత్యం దారాశ్చ రత్నాన్ని విధాని చ పందానాం పావకం హిత్వా జనకో మౌఢ్యమాస్త తన్ దతస్య ప్రియా భార్య భైక్షవృత్తిం అకించినం ధానాముష్ట్యుపాసీనాం నిరీహం గతమత్సరం తమువాచ సమాగచ్చ భర్తారమకుతో భయం క్రుద్ధా మనస్వని భార్య వివిక్తే హేతుమధ్వజ. కథముత్సృజ్య రాజ్యం స్వం ధనధాన్య సమన్వితం కాపాలిం వృత్తిమాస్తాయ ధానాముష్టిర్నతే వర ప్రతిజ్ఞాతే అన్యథా రాజన్ విచేష్టాన్యథా తవా యద్రాజ్యం మహదుత్సృజ్య స్వల్పే తుష్యసి పార్థివ వైతేనాధితయో రాజన్ దేవర్షి పితరస్తదా అద్యశక్తాస్త్వయా భర్తుం మోఘస్తేయం పరిశ్రమః దేవతాదిభిశ్చైవ పితృభిశ్చైవ పార్థివ సర్వైరేతై పరిత్యక్తా పరివ్రజసి నిష్క్రియః యస్త్వం త్రైవిద్య వృద్ధానాం బ్రాహ్మణానాం సహస్రశ భర్తా భూత్వా చ లోకస్య స్వజతైర్భృతిమిచ్చసి. ధనధాన్య సంపన్నమైన నీ రాజ్యాన్ని వదిలి భిక్షావృత్తిని అవలంబించి ఇలా ముష్టి చేపట్టడం అనేది నీకు మంచిది కాదు. నువ్వు చెప్పిన మాట ఒకటి, చేస్తున్న పని ఒకటి. రాజ్యం వదులుకొని స్వల్పమైన దానితో తృప్తి పడుతున్నావు నువ్వు. ఇప్పుడు ఇక నువ్వు అతిథుల్ని, దేవతల్ని, మహర్షుల్ని, పితృదేవుల్ని ఎలా అర్చించగలవు? నీ శ్రమంతా కూడా వ్యర్థమైనట్లే. నువ్వు ఇప్పుడు నిష్క్రియుడవి. దేవతలు, అతిథులు, పితృదేవతలు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టారు. అందుకే సన్యాసం స్వీకరిస్తున్నావు. ఇప్పటిదాకా నువ్వు లోకానికి ప్రభువై వేదత్రయమూర్తులైన బ్రాహ్మణులను వేల కొద్దీ పోషించావు. ఇప్పుడు వారి వల్లనే నువ్వు పోషింపబడాలి అనుకుంటున్నావు. అంటే భిక్షం ఎత్తుకుంటూ ఉంటే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి భిక్షం ఎత్తుతాడు క్షత్రియుడు అన్నమాట. శ్రియం హిత్వా ప్రదీప్తత్వం
స్వవత్సం ప్రతివీక్షసే పుత్ర జననీ తేజ్య కౌసల్యా చాపతిస్వయ. ఉజ్వలమైన సంపదను విడిచి నువ్వు ఇప్పుడు కుక్కలాగా కనపడుతున్నావు. నీ తల్లికి ఇప్పుడు కొడుకు లేడు, ఈ కౌసల్యకు భర్త లేడు. అమీచ ధర్మ కామాస్త్వాం క్షత్రియా పర్యుపాసతే తదాశామభికాంక్షంతః కృపణాం ఫలహేతుకా. ఈ క్షత్రియులంతా కూడా ధర్మకాములై నిన్ను సేవిస్తున్నారు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారు ఇప్పుడు ఫలకాంక్షులై దీనులై ఉన్నారు. తాం శత్వం విఫలాన్ కుర్వన్ కమ్మలోకం గమిష్యసి రాజసంసేతే మోక్షే పరతంత్రేషు దేహిషు. శరీరధారులందరూ కూడా పరతంత్రులే. మోక్షం అనేది వారి అధీనంలో లేనిది. అంచేత మోక్షం సంశయమే. అటువంటప్పుడు వీరందరినీ కూడాను నిష్ఫలుల్ని చేసి నువ్వు ఏ లెక్కానికి వెళ్తావు? నైవేత్యేస్తి పరో లోకోవాన్ నాపర పాపకర్మణ ధర్మ్యాన్ దారాన్ పరిత్యజ్య స్వమిచ్చేసి జీవితం. ధర్మపత్ని అయిన భార్యను విడిచి బ్రతకాలి అనుకుంటున్నావు. ఇటువంటి పాపకర్ముడికి పరలోకం లేదు, ఇహలోకం కూడా ఉండదు. ప్రజో గంధానలంకారాన్ వాసాంసి వివిధాని చ కిమర్థమభిసంత్య పరిభ్రజసి నిష్క్రియ. సువాసనాభరితమైన పూలమాలలు, అలంకారాలు, రకరకాల వస్త్రాలు అన్నీ వదిలి సోమరివై దేనికోసం సన్యాసిస్తున్నావు నువ్వు? నిపానం సర్వభూతానాం భూత్వా త్వం పావనం మహత్ ఆడ్యో వనస్పతిర్భూత్వా సోన్యాస్త్వం పర్యుపాసతే. అన్ని ప్రాణుల యొక్క దాహార్తిని తీర్చే పెద్ద మడుగులా ఉన్నావు నువ్వు. ఎన్నో ప్రాణులకు ఆశ్రయం ఇచ్చి ఫలసంపన్నమైన మహావృక్షంలాగా ఉన్న నువ్వు ఇతరులను ఎలా సేవిస్తావు ఇప్పుడు? ఖాదంతి హస్తినం వ్యాసై క్రవ్యాద బహవోప్యుత బహవః కుర్మయశ్చైవ కిం పునస్త్వామనర్థకం ఏయిమాం కుర్ణికాం బింజాత్ త్రివిష్టిభ్యం చ యో హరే వాసశ్చాపి హరే తస్మిన్ కథంతే మానసం భవేత్ యస్త్వయం సర్వముత్సృజ్య దానాముష్టేరనుగ్రహ యదానేన సమం సర్వం కిమిదం హ్యవసీయసే దానాముష్టేరిహార్ధశ్చాత్ ప్రతిజ్ఞాతే వినశ్యతి కావాహం తవ కోమే త్వం కశ్యతామయి అనుగ్రహ ప్రసాది పృథ్వీన్ రాజానదితే అనుగ్రహో భవేత్ ప్రాసాదం శయనం యానం వాసాంశాభరణాని చ శ్రియా విహీనైరధనై చక్తమిత్రైరకించనై సౌకికై సంభృతానార్థాన్య సంచజతి కిం నుమత్ యోచ్యంతం ప్రతిగృహణీయాద్యస్య తచ్చాత్ సదైవ హి తయోస్త్వమంతరం విద్ధి శ్రేయోంస్తాభ్యంక ఉచ్యతే. అన్ని పనులు విడిచి పడి ఉన్న ఏనుగును చిన్న చిన్న జంతువులు, పురుగులు కూడా తినేస్తాయి. ఏ పురుషార్థం లేని నిన్ను తింటాయని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకరు ఈ కమండలాన్ని పగలగొట్టవచ్చు, ఈ దండం దొంగిలించవచ్చు, నీ వస్త్రాన్ని కూడా పట్టుకొని వెళ్ళవచ్చు. అప్పుడు నీ మనసు ఎలా ఉంటుందో ఆలోచించు. ఇప్పుడు సర్వం విడిచి ముష్టి వృత్తిని గ్రహించావు. ఇది నీకు తక్కువతనంగా కనిపించట్లేదా? దిగజారినట్లు అనిపించట్లేదా? ముష్టి గ్రహించడం కేవలం దేహయాత్ర సాధించడం కోసం అంటే ఇక నేనేమవుతాను? నాకు నువ్వేమవుతావు? నాకు నీకు నా యందున్న అనుగ్రహం సంగతి ఏంటి? నీకు నిజంగా అనుగ్రహమే ఉంటే ఈ భూమినంతా పాలించు. ఈ రాజభవనం, తల్పం, వాహనం, వస్త్రాలు, ఆభరణాలు అన్ని గ్రహించు. సంపదలు పోయినవారు, నిర్ధనులు, మిత్రులు వదిలేసిన వాళ్ళు, దరిద్రులు, సన్యాసులు సంపాదించిన కమండలం మొదలైన వాటిని త్యాగం చేస్తే అది రాజత్యాగం వంటిది అవుతుందా? ఒక్కడు సదా పరిగ్రహిస్తూనే ఉంటాడు, ఒకడు సదా ఇస్తూనే ఉంటాడు. వీరిద్దరికీ తేడా తెలుసుకో. వాటిలో ఉత్తముడెవరు? సదైవ యాచమానేషు తదా దంభాన్వితేషు చ ఏతేషు దక్షిణా దత్తా దావాగ్నిరివ దుర్హుతం జాతవేదాయ ధారాజన్ నాతగ్వైవోపమశామ్యతి సదైవ యాచమానో హి తథా శామ్యతి నద్విజ
సతాం వై దత్తోన్నంచ లోకేస్మిన్ ప్రకృతిర్ధ్రువా న చేద్రజా భవేద్ధాత కుతః మోక్షకాంక్షిణః అన్నాత్ గృహస్థా లోకేస్మిన్ భిక్షవస్తత ఏవ చ అన్నాత్ ప్రాణభవతి అన్నదః ప్రాణదో భవేత్ గృహస్థేభ్యోపి నిర్ముక్తా గృహస్థానేవ సంస్థితా ప్రభుం చ ప్రతిష్ఠాం చ దాంతా విందంత ఆశతే త్యాగాన్న భిక్షుకం విద్యాత్ నమోఢ్యాన్న చ యాచనాత్ భుజస్తు యోద్ధం చతి న సుఖం విద్ది భిక్షికం. అసక్తః సక్తవద్గచ్చన్ నిస్సంగో ముక్తబంధనః తమ శత్రో చ మిత్రే చ తవై ముక్తో మహీపతి. సదా యాచించే వారికి ఇచ్చినది, గొప్ప కోసం వేషం వేసిన సన్యాసికి ఇచ్చింది దావాగ్నిలో పడిన హోమద్రవ్యమే అవుతుంది. అగ్నిహోత్రుడు పూర్తిగా కాల్చకుండా చల్లారడు. అలాగే సన్యాసి అయిన ద్విజుడు క్లేశాలన్నింటినీ కాల్చివేసి ఉపశమిస్తాడు. సజ్జనులకు రాజు అన్నం పెడితే లోకంలో సన్యాసుల జీవితం వ్యవస్థ చెడకుండా ఉంటుంది. రాజే దాత కాకపోతే మోక్షం కోరుకునేవారు ఎక్కడ ఉంటారు? ఈ లోకంలో అన్నం వల్లనే గృహస్థులు ఏర్పడతారు. వారి వల్లనే భిక్షువులు బతుకుతున్నారు. అన్నం నుండి ప్రాణం కలుగుతుంది. అంచేత అన్నం పెట్టిన వాడే ప్రాణం ఇచ్చినవాడు. సన్యాసులు గృహస్థుల నుండే ఏర్పడుతున్నారు, గృహస్థులనే ఆశ్రయిస్తున్నారు. ఇలా దమంగళ సన్యాసుల ప్రభావము స్థితి గృహస్థుల వల్లనే కలుగుతుంది. కేవలం అన్ని వదిలేంత మాత్రాన అతన్ని సన్యాసి అనుకోవద్దు. మూఢత్వం లేనంత మాత్రాన, భిక్షాటనం చేసినంత మాత్రాన సన్యాసి అనుకోరాదు. మనస వాచ కర్మణ అర్థం త్యజించి సుఖాపేక్ష లేని వాడిని సన్యాసి అనుకోవాలి. ఆసక్తి లేకపోయినా ఉన్నవాళ్లాగా నటిస్తూ ఉంటాడు. మమకారం ఉండదు, బంధాలన్నీ విడిపోతాయి. ఆసక్తి లేకపోయినా ఉన్నవాడిలాగా నడుస్తూ ఉంటాడు. మమకారం ఉండదు, బంధాలన్నీ విడిపోతాయి. శత్రువునందు మిత్రునందు సమంగా ప్రవర్తిస్తాడు. రాజా అతడే ముక్తుడు అంటే. పరివ్రజంతి దానార్థం ముండా కాషాయ వాసన సీతా బహుధైపాసై సంచిన్వంతో వృధామిషం. అలా కాకుండా కొంతమంది దానం గ్రహించడం కోసం సన్యసిస్తారు, బోడితల్లో వహిస్తారు, కాషాయ వస్త్రాలు ధరిస్తారు. కానీ ఎన్నో రకాలైన పాశాలకు కట్టుబడతారు. వృధాగా ధనం పోగు చేస్తారు. త్రయించన్ ఆమనార్థాంచ చక్వా పుత్రాంచజంతియే త్రివిస్తిబ్ధంచ వాసస్య ప్రతిగృహ్ణాంచ బుద్ధయ. వేదము, పుత్రులు వీటిని విడిచిపోయే తెలివి తక్కువ వారే దండం కాషాయం ధరిస్తారు. అనిష్కషాయే కాషాయాం ఈహార్థమితి విద్యతాం ధర్మధ్వజానాం ముండానాం వృత్యర్థమితి మే మతి. రాగాది దోషాలను విడిచిపెట్టకపోతే వారి కాషాయం కోరికల కోసమే అని తెలుసుకో. లోకవంచన కోసం ధర్మం ధ్వజంగా పెట్టుకున్న ఆ బోడివారికి కాషాయం కేవలం జీవనోపాధి అని నా అభిప్రాయం. కాషాయైరజనైశ్చీరై నగ్రాన్ ముండాన్ జటాధరాన్ బిభ్రత్ సాధూన్ మహారాజా జయలోకాన్ జితేంద్రియ. మహారాజా కాషాయ వస్త్రాలతో, జింక చర్మాలతో, నారచీరలతో శరీరం కప్పుకునే బోడితలల వారిని, అలాగే జటాధారుల్ని, సాధు సన్యాసుల్ని పోషించు. జితేంద్రియుడివై లోకాలని జయించు. అజ్ఞాధేయాని గురువర్ధం క్రతూనపి సుదక్షిణాన్ దదాచ హరః పూర్వం కోను ధర్మరతస్తతః. గురువుల కోసం అగ్నిని కూర్చి తర్వాత గృహస్థై చక్కని దక్షిణలు ఇచ్చి యజ్ఞాలని నిత్యం నిర్వహించేవానికన్నా ధర్మాసక్తి కలవాడెవరూ ఉండరు. అర్జున ఉవాచ తత్వజ్యోజనకో రాజా లోకేస్మిన్నితి గీయతే సోప్యాసీన్ మహా మోహ సంపన్న మామా మా మోహ వశన్ అన్వగా. జనక మహారాజు ఈ లోకంలో గొప్ప తత్వవేత్త అని కీర్తింపబడ్డాడు. అంతరివాడు మోహానికి వశమయ్యాడు. నువ్వు అలానే మోహానికి పొందకన్నయ్యా. ఏవం ధర్మమనుక్రాంత సదా దాన తపఃపరా ఆ నృశంస గుణోపేత కామక్రోధ వివర్జిత ప్రజానం పాలనే యుక్త దానముత్తమమాస్థిత ఇష్టాన్ లోకాన్ వాప్యామః
గురు వృద్ధోపచాయనః. ఇలా ధర్మాన్ని ఆచరిస్తూ దానం తపస్సు చేస్తూ దయాగుణం కలిగి కామక్రోధాలు విడిచి ప్రజారక్షణలో శ్రద్ధ వహించి ఉత్తమ దానం చేస్తూ గురువులు పెద్దలు వాళ్ళ మనసుల్ని సంతోషపెడుతూ లోకాన్ని పొందుదామన్నయ్యా. దేవతాతిథి భూతానాం నిర్వపంతో యథావిధి స్థానమిష్టమవాప్స్యామి. బ్రహ్మణ్య సత్యవాదిన దేవతల్ని అతిథుల్ని ప్రాణుల్ని యథాశాస్త్రంగా తృప్తిపరుస్తూ సత్యమే పలుకుతూ బ్రహ్మనిష్ఠులమై కోరిన స్థానం పొందుదామన్నయ్యా అన్నాడు అర్జునుడు. ధర్మరాజుకి సన్యాసం స్వీకరించొద్దు అని గట్టిగా చెప్పాడు. మళ్ళీ ఒకసారి ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి అర్జున వాక్య 18వ అధ్యాయ. ఇది వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 18వ అధ్యాయం. రేపు 19వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.